ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సాలకట్ల అంటే ఏమిటి? ఇది మహంతుల కాలంలో ఏర్పడిన పేరు. మహంతులు ఉత్తర భారతీయులు. సాల్ అంటే హిందీలో సంవత్సరం. ఈ పదం సాలుకు, సాలీనా వంటి పదాలలో సమానార్థకంగా వాడబడుతూ మనకు కనిపిస్తూ ఉంది. కట్ల అనేది కట్టడి అనే దాని నుంచి వచ్చినదిగా కొందరి భావన. సాల్ కట్ల అంటే సంవత్సరంలో సంప్రదాయంగా పాటింపబడుతున్న అని మనం అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో వచ్చే అంటే కన్యా రాశిలో శ్రవణ నక్షత్రం రోజున బ్రహ్మోత్సవాన్ని వార్షిక బ్రహ్మోత్సవం లేదా సాలకట్ల బ్రహ్మోత్సవం ఇంకా నిజ బ్రహ్మోత్సవం అంటారు. అదే ఆశ్వీజ మాస శ్రవణ నక్షత్రం అంటే ఇంచుమించు అక్టోబర్ నెలలో అమ్మవారి నవరాత్రుల సమయంలో వచ్చే అధిక మాస బ్రహ్మోత్సవం. దీనిని నవరాత్రి బ్రహ్మోత్సవం అని అంటారు. అధిక మాసం ఎలా నిర్ణయం అవుతుంది అంటే సౌరమానంలో 365 రోజులకు ఒక సంవత్సరం అయితే చంద్రమానంలో 354 రోజులకు ఒక ఏడాది. ఇలా వ్యత్యాసం ఉన్న 11 రోజులను 3 ఏళ్ల తర్వాత లెక్కిస్తే ఒక నెల అధికంగా కలుస్తుంది. అప్పుడు రెండు పద్ధతుల్లో రోజుల సంఖ్య సమానం అవుతుంది. ఇలా అధికంగా వచ్చే చంద్రమాన మాసాన్ని అధిక మాసం అంటారు. సరే, ఇప్పుడు రెంటి నిర్వహణలో ఏవైనా తేడాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ, అవరోహణ ఉంటే నవరాత్రి ఉత్సవాలలో అవి ఉండవు. వార్షిక బ్రహ్మోత్సవాలలో కొయ్యరథం, రథోత్సవాలలో వాడితే నవరాత్రి ఉత్సవాలలో బంగారు రథం మాత్రమే వాడతారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు వాహన సేవ తర్వాత విగ్రహాలని తిరుమల రాయ మండపంలో ఉంచి పల్లకి ఉత్సవం చేయగా నవరాత్రి ఉత్సవాలలో రంగనాయకుల మండపంలో ఉంచుతారు. అసలు చరిత్రలో వీటి నిర్వహణకు ఒక్కొక్కసారి నెలకు ఒక బ్రహ్మోత్సవం మొదలుకొని ఆఖరికి సంవత్సరానికి ఒకటి వరకు భిన్న పందాల్లో జరిగేవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.